ఇంటర్ ఫలితాల గందరగోళంపై సీఎం కేసీఆర్ స్పందించారు. ఫెయిల్ అయిన విద్యార్థులకు ఉచిత వెరిఫికేషన్, రీకౌంటింగ్ కల్పించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వీలైనంత త్వరగా ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించాలని కోరారు. ఇంటర్లో ఫెయిల్ అయినంత మాత్రాన జీవితం ఆగిపోదని, ఆత్మహత్యలు చేసుకోరాదని విద్యార్థులకు కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మనకు అందించడానికి మా ప్రతినిధి సాదిక్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సాదిక్, చెప్పండి, ఇంటర్ ఫలితాలు ఏ విధంగా వచ్చాయో, అవుతున్న గందరగోళానికి సంబంధించి సీఎం కేసీఆర్ ఎట్టకేలకు స్పందించినట్లు తెలుస్తోంది. ఆల్రెడీ 16 మంది విద్యార్థులు చనిపోయాక ఇప్పుడు విద్యార్థులను చనిపోవద్దని కూడా సీఎం కేసీఆర్ సూచించినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? ఇంటర్ ఫలితాల గందరగోళంపై సీఎం కేసీఆర్ స్పందించారు. ఫెయిల్ అయిన విద్యార్థులకు ఉచిత వెరిఫికేషన్, రీకౌంటింగ్ కల్పించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వీలైనంత త్వరగా ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించాలని కోరారు. ఇంటర్లో ఫెయిల్ అయినంత మాత్రాన జీవితం ఆగిపోదని, ఆత్మహత్యలు చేసుకోరాదని విద్యార్థులకు కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. ఇక దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మనకు అందించడానికి మా ప్రతినిధి సాదిక్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సాదిక్, చెప్పండి, ఎట్టకేలకు ఇంటర్ ఫలితాలపై రీవెరిఫికేషన్ పై సీఎం కేసీఆర్ స్పందించినట్లు తెలుస్తోంది. ఏమన్నారు అసలు కేసీఆర్? దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? అనుష, ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంటర్ ఫలితాలు ఆ తర్వాత పరిణామాలపైన ప్రగతి భవన్లో యుద్ధ ప్రాతిపదికనంగా సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు. ఇంటర్మీడియట్లో ఫెయిల్ అయిన విద్యార్థులందరూ కూడా ఉచితంగా రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ చేయాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. ఇందుకు సంబంధించిన ప్రక్రియ సత్వరం పూర్తి చేయాలని కూడా అధికారులకు ఆదేశించారు. ఇక ఫెయిల్ అయిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆత్మస్థైర్యంని కోల్పోకుండా మనోనిర్భరంగా ఉండాలని ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని కూడా చెప్పే ప్రయత్నం చేశారు. అదేవిధంగా ఇప్పటికీ ఇంటర్ బోర్డు పరిణామాలపైన ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టిందని కూడా చెప్పవచ్చు. ఇక నుండి ఇలాంటి తప్పులు జరగకుండా పకడ్బందీ ప్లాన్ చేయాలని కూడా అధికారులకు ఆదేశించారు. అయితే కొంతమంది విద్యార్థులు ఆ పాస్ మార్కులు వరకే వచ్చినట్టు వాళ్ళు కూడా వెరిఫికేషన్ చేసుకోవడానికి వెసులుబాటు ఇచ్చింది. అయితే వారికి కొంత ఫీజులు మాత్రం ఉండబోతుంది. అంటే ఫెయిల్ అయిన విద్యార్థులందరికీ కూడా ఉచితంగా ప్రభుత్వమే రీవాల్యుయేషన్, రీకౌంటింగ్కు అవకాశం ఇచ్చింది. అదేవిధంగా కొంతమంది విద్యార్థులు తక్కువ మార్కులు వచ్చినట్టు వాళ్ళు కూడా నామాత్ర ఫీజుతో కలిపి వాళ్ళు కూడా రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ చేసుకునే సౌలభ్యాన్ని చేసింది. దీన్ని మొత్తం పర్యవేక్షణ మొత్తం కూడా విద్యాశాఖ కార్యదర్శి బి జనార్దన్ రెడ్డికి కూడా అప్పగించింది. అంటే విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి పరీక్షా విధానంలో మార్పు తీసుకొచ్చే విధంగా ఇటువంటి తప్పులు జరగకుండా ఒక పకడ్బందీ ప్లాన్ చేయాలని కూడా అధికారులకు ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. ఇక విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భవిష్యత్తులకు పాటుపడే ఉపయోగపడే విద్యార్థులందరూ కూడా చాలామంది ఆత్మహత్యకు పాల్పడడం తనను మానసికంగా బాధించిందని, ఇలాంటి చర్యలు చేసుకోవద్దని కూడా విద్యార్థులకు, తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. ఇలాంటి పునరావృతం కాకుండా ప్రభుత్వం అన్ని విధాల చర్య తీసుకుంటుంది. విద్యా వ్యవస్థలో మార్పు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాము, అందులో మొదటి దశలో ఉన్నామని కూడా భరోసా ఇచ్చే క్రమాన్ని కూడా చేశారు. అదేవిధంగా ఇంటర్ సంబంధించినటువంటి అవకతవకలపైన సమగ్ర విచారణ జరిపించాలని కూడా ఇంటర్నల్గా దీని ఏం జరిగింది అంటే గ్లోబలినా సంబంధించినటువంటి సంస్థ ఏ విధమైనటువంటి లోపాలు చేసింది, దాని యొక్క మూల్యాంకనంలో చేసిన పొరపాట్ల వల్ల మొత్తం ఫలితాలపైన ఏ విధంగా ప్రభావం పడిందనిపైన కూడా మొత్తం ఆరా తీశారు ముఖ్యమంత్రి కేసీఆర్. అంటే దీనికి కారణం ఏంది, దానిపైన ఉన్నది. అయితే ప్రభుత్వం ఏది చెప్పినప్పటికీ, ఇంటర్ బోర్డు ఏది చెప్పినప్పటికీ విద్యార్థులు, తల్లిదండ్రుల మధ్య ఒక భరోసా లేదు కనుక ఆ భరోసా నింపే ప్రయత్నం మాత్రం చేసినట్టు చెప్పవచ్చు. ప్రధానంగా ఫెయిల్ అయిన విద్యార్థులందరికీ ఉచితంగా రీవాల్యుయేషన్ చేసేందుకు ప్రభుత్వమే బేర్ చేయబోతుంది. అదేవిధంగా తక్కువ మార్కులు వచ్చిన వారు విద్యార్థులు కూడా ఆ ఫీజులు కట్టి వాళ్ళు కూడా నివృత్తి చేసుకోవచ్చు. అయితే సాధ్యమైనంత వరకు కూడా ఈ యొక్క రీవాల్యుయేషన్ కానీ, రీకౌంటింగ్ కానీ పూర్తి చేయాలి. ఎందుకంటే నీట్ కానీ, ఎంసెట్ కానీ ఇంకా పై సంబంధించిన చదువులు ఉన్నాయి కనుక ఆ అకాడమిక్ ఇయర్కు ఎటువంటి భంగం కలగకుండా, అకాడమిక్ ఇయర్ను ఎక్కడ డిస్టర్బెన్స్ కాకుండా సత్వరం పూర్తి చేయాలి. దీని బాధ్యతలన్నీ కూడా విద్యాశాఖ కార్యదర్శిగా ఉన్నటువంటి బి జనార్దన్ రెడ్డి ఐఏఎస్ గారికి అప్పగించింది. యుద్ధ ప్రాతిపదికగా ఈ కార్యక్రమాలు చేపట్టాలి. ఇలాంటి తప్పిదాలు మరోసారి జరగకుండా పకడ్బందీ ప్లాన్ చేసుకోవాలి. పరీక్షా విధానంలో కానీ, మార్కులకు సంబంధించిన దానిలో ఒక కొత్త సాఫ్ట్వేర్ కానీ, కొత్త విధానాన్ని తీసుకొచ్చే క్రమాన్ని కూడా మీరు అన్వేషించాలి. దానిలో భాగంగా ఏ విధమైతే బాగుంటుంది, ఇతర రాష్ట్రాల్లో ఏ విధమైనటువంటి పరీక్షా విధానం ఉందో ఆ రకమైనటువంటి పరీక్షా విధానం వచ్చే ప్లాన్ చేయాలని కూడా అధికారులకు ఆదేశించారు.
అయితే ముఖ్యంగా మనం చూసినట్టయితే ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ అంశంపైన చాలా సీరియస్గా ఉన్నారు. ఇంటర్ బోర్డు ఫలితాలు వెల్లడి, ఆ తర్వాత అవకతవకలు, ఆ తర్వాత గ్లోబల్ ఇన్ సంస్థ సంబంధించినటువంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్, విద్యార్థుల ఆందోళన, అదేవిధంగా తల్లిదండ్రుల ఆందోళన, రాజకీయమైనటువంటి నేపథ్యంలో రాజకీయ సంబంధించినటువంటి ఆందోళనలు కూడా ఉధృతమవుతున్న వేళ ముఖ్యమంత్రి కేసీఆర్ యుద్ధ ప్రాతిపదికగా కార్యదర్శితో ఇంటర్ బోర్డు కార్యదర్శి, విద్యాశాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి, విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి వీళ్ళందరితో కూడా సమావేశం ఏర్పాటు చేసి సత్వరం ఈ యొక్క ఇంటర్ సంబంధించిన దానిపైన ఫుల్ స్టాప్ పెట్టాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. ఇక నుండి భరోసా ఇచ్చే విధంగా మీరు ప్లాన్ చేయాలని కూడా అధికారులకు ఆదేశించారు. వనిష అయితే సాదిక్ ఎట్టకేలకు కేసీఆర్ స్పందించారు. మరి కేసీఆర్ వ్యాఖ్యలపై విద్యార్థులు కానీ వారి తల్లిదండ్రులు కానీ సంతృప్తి వ్యక్తం చేశారా? అనుష, ఇది ఇంటర్మీడియట్ బోర్డు చేయాల్సిన పని. ఎందుకంటే 3 రోజులు కూడా జరుగుతున్నా కూడా వాళ్ళు సరిగా స్పందించలేదని కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ అభిప్రాయపడ్డాడు. ఎందుకంటే ఇది చిన్న విషయం, ఇది మీరు చిన్నగా చూసుకున్నారు కానీ ఫలితాలకు సంబంధించింది ఇది విద్యార్థులతో ముడిపడి ఉన్నది, తల్లిదండ్రులతో ముడిపడి ఉన్నది, ఆ విధంగా విద్యా వ్యవస్థతో ముడిపడి ఉన్నది, ఓవరాల్గా ప్రభుత్వంతో ముడిపడి ఉన్నది. దీన్ని మీరు ఎందుకు చాలా లీనియన్స్ తీసుకున్నారు? ఇది ముందే కనుక మీరు ఫలితాలు వచ్చినప్పుడు, అంటే మొదటి సంవత్సరంలో ఫలితాలు ర్యాంకు స్టూడెంట్, రెండవ సంవత్సరంలో ఫలితాలు బేరీజ్ తీసుకునే క్రమంలో మీరు శాంపిల్స్ కనుక ఫలితాల కంటే ముందుగా శాంపిల్స్ కనుక తీసుకున్నట్లయితే ఈ సమస్య వచ్చేది కాదు. మీరు ఎందుకు తీసుకోలేదు దానిపైన కూడా ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా మనకు ఉంది. అయితే ఒక భరోసా మాత్రం ఇవ్వగలిగారు. ఆత్మహత్య చేసుకోవద్దు, భవితరాలకు ఉన్నది. నేను కూడా చాలా బాధపడ్డాను, కొన్ని టెక్నికల్ ప్రాబ్లం వల్ల జరిగింది. ఫెయిల్ అయిన విద్యార్థులందరికీ ఉచితంగా ప్రభుత్వమే రీవాల్యుయేషన్, రీకౌంటింగ్ అవకాశం ఇస్తుంది. పాస్ అయిన విద్యార్థులు కూడా తమకు ఏమైనా అనుమానాలు ఉంటే, వాళ్ళ యొక్క మూల్యాంకనాలు కానీ వాళ్ళ మార్కుల విషయంలో కనుక ఏమైనా సమస్యలు ఉంటే వాళ్ళు కూడా ఫీజులు కట్టి వాళ్ళు కూడా వెరిఫికేషన్ చేసుకోవచ్చు. దానిపైన 2 క్లారిటీ ఇచ్చారు. సాధ్యమైనంత వరకు కూడా మొత్తం ప్రక్రియ పూర్తి చేయాలి. సప్లిమెంటరీ ఎగ్జామ్స్ కూడా ప్రిపరేషన్ కావాలని దానిపైన కూడా ఒక భరోసా ఇచ్చారు. ఇక ఇలాంటి సంఘటనలు జరగకుండా, ఇలాంటి ఫలితాలు గోల్మాల్ కానీ ఆ మూల్యాంకనంలో తప్పిదాలు జరగకుండా ఒక పకడ్బందీ ప్లాన్ తీసుకురావాలని మాత్రం ఇచ్చారు. దీంతో కొంతమంది విద్యార్థులు కానీ తల్లిదండ్రులు కొంచెం ఆహ్వానించదగ్గ విషయం. ఎందుకంటే ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా విద్యాశాఖ పైన సమీక్షా సమావేశం ఏర్పాటు చేయడం, దీనికి సంబంధించిన సీరియస్ తీసుకోవడం, ఫెయిల్ అయిన విద్యార్థులందరూ కూడా రీవాల్యుయేషన్, రీకౌంటింగ్కు ఉచితంగానే ప్రభుత్వమే చేయడం, ఫెయిల్ అయిన విద్యార్థులు అంటే నామాత్రతో పాస్ అయిన వాళ్ళ విద్యార్థులు ఏమైనా ఉన్నట్టే వాళ్ళు కూడా రీవాల్యుయేషన్, రీకౌంటింగ్ పెట్టుకునే అవకాశాన్ని వెసులుబాటు కలిగించడం, మనోనిర్భరణ కల్పించడం మాత్రం ప్రభుత్వం సక్సెస్ అయిందని చెప్పవచ్చు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు కొంత ఉపశమనం కలిగిందని చెప్పవచ్చు. అనుష. ఓకే సాదిక్, థ్యాంక్ యూ.